బంధం, అనుబంధం, ప్రేమ, అభిమానం, దయ ఎక్కడున్నాయి? ఎక్కడికి వెళ్తున్నాయి? అసలు సమాజం ఏమవుతుంది? ఒకప్పుడు ప్రేమతో ఉండే కుటుంబాలు ఈరోజు కక్షలతో ఉన్నాయి. ఒకప్పుడు అన్నదమ్ముల అనుబంధంతో తిరిగే వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి కక్షలు పెంచుకుంటున్నారు. అసలు సమాజం ఏమైపోతుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? బంధం కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ తెలుగుదేశం రాజకీయ నాయకులు, మాజీ మున్సిపల్ తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి కర్ణాటి కృష్ణ గారు మనతో ఉన్నారు. ఈ బంధం కార్యక్రమం వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. నమస్కారం అండి. నమస్కారం సార్. సి ఛానల్ ప్రేక్షకులకు బక్రీద్ మరియు దీపావళి శుభాకాంక్షలు. సార్, కృష్ణ గారు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రి కొడుకు దగ్గర నుంచి కోడల దగ్గర నుంచి ఏ విధమైన వాళ్ళకి కావాల్సింది ఆశిస్తారు? వాళ్ళ ఆలన పాలన గురించి వాళ్ళు ఏం ఆశిస్తారు ఇద్దరి దగ్గర నుంచి? ఈ సమాజంలో సర్వసామాన్యంగా ఆది నుంచి కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొడుకు కానీ కూతురు కానీ బాల్యంలో సహజంగా తల్లిదండ్రుల వాత్సల్యం, ప్రేమ, అనురాగాలు ఉంటాయి. ఎన్నో ఆశలతో పిల్లల్ని పెంచి ఈ సమాజంలో మా వంశవృక్షమైన ఈ పిల్లలు రేపొద్దున మా కుటుంబానికి మంచి గౌరవ, పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని వారు చిరకాలం మా ఆయుస్సు కూడా పోసుకొని ఈ సమాజంలో మంచి పౌరులుగా, అదేవిధంగా మంచి ఉద్యోగులుగా, మంచి రాజకీయ నాయకులుగా, మంచి కొడుకులుగా ఈ సమాజంలో సమాజానికి ఉపయోగపడుతూ వాడు బతకాలని చెప్పేసి చాలా ప్రేమతో తల్లిదండ్రులు పెంచడం జరుగుతుంది. అది గతంలో పూర్వకాలంలో చాలా బాగా పెంచేవారు. పూర్వకాలంలో ఎక్కువ శాతం ఈ సమాజంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఈ ఉమ్మడి కుటుంబాల ద్వారా ఒక ప్రత్యేక సంస్కృతి అనేది ఉండేది. ఉమ్మడి కుటుంబంలో తల్లి, తండ్రి, నాయనమ్మ, తాతయ్య, అదేవిధంగా పెదనాయన, బాబాయ్, పిన్ని, అన్న, చెల్లి, ఇలా సకుటుంబంతో కలిసి ఉన్న ఈ కుటుంబంలో పెంపకంలో ఉన్న, బాల్యంలో ఉన్న 5 సంవత్సరాల కుర్రాడు కాడి నుంచి కూడా, పాప కాడి నుంచి కూడా మన తెలుగు సంస్కృతి, భారత సాంప్రదాయ సంస్కృతి, కుటుంబంలో ప్రేమ వాత్సల్యాన్ని పెంచి, అదేవిధంగా భారతదేశంలో ఉన్న నీతి కథల్ని బాల్యంలో ఉన్న ఈ చిన్న పిల్లలకి బోధించడం మూలాన నీతి, నిజాయితీ, అదేవిధంగా మన కుటుంబంలో ఉన్న వ్యవస్థ, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవించే విధానాన్ని నేర్పించేవారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి అనేది ప్రస్తుతం లేదు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఇవాళ జీవనమే చాలా స్పీడ్తో కొనసాగుతున్న జీవితాలు. ఒకటి, ఇవాళ సమాజంలో బతకాలంటే, జీవించాలంటే, ఒక కుటుంబం జీవనం కోసం, ఆర్థిక అవసరాల కోసం ఇవాళ భార్య, భర్త ఇద్దరు కూడా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఆనాటి ఉమ్మడి కుటుంబాలన్నీ విడిపోయి ప్రత్యేకంగా వేర్వేరు కుటుంబాలుగా జీవించడం, స్వేచ్ఛ స్వతంత్రాలు కావాలని చెప్పేసి పెళ్లి కాగానే భార్యాభర్తలు కుటుంబం నుంచి విడిపోవడం, అదేవిధంగా జీవనం కొనసాగించడం కోసం ఉద్యోగాలు చేయటం. దీని మూలాన మొదటలోనే అసలు వాళ్ళకు పుట్టిన బాల్యంలో ఉన్న పాపని ఏ హాస్టల్లోనో లేకపోతే ఎవరి సంరక్షణలోనో, ఆయాల సంరక్షణలో ఉంచి తల్లిదండ్రుల ప్రేమని దూరం చేయటం జరుగుతుంది. అది ప్రత్యేకంగా కావాలని చేయటం కాదు, పరిస్థితులు రీత్యా అలా జరుగుతున్నాయి. దీని మూలంగా బాల్యంలో తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ సొసైటీలో, ఈ సమాజంలో మంచిని పెంచి, మంచిని ఆశించి మంచి చేయొచ్చు, లేదా సమాజానికి వ్యతిరేకంగా దుర్మార్గులు తయారయ్యే సంతానాలు కూడా ఉండొచ్చు. వీటన్నిటికీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రుల పెంపకం అనేది, ఏ పెంపకం అయితే మంచి పెంపకం ఉంటుందో ఆ పెంపకం ద్వారా ఎదిగిన ప్రతి పిల్లవాడు కూడా మంచి పౌరుడుగా, మంచి కొడుకుగా, మంచి భర్తగా, అదేవిధంగా మంచి అన్నగా ఈ సొసైటీలో మంచి నాయకుడు ఎదగడానికి అవకాశాలు ఉంటాయనేది నాకున్న అభిప్రాయం. నిలిచిపోని ఇలా ఈ క్షణం, మధుర జ్ఞాపకంలా ప్రతి క్షణం. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ 916 KDM హాల్మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ రేట్ ట్యాగ్ తో. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు.
రాయపుడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. సరే సార్ కృష్ణ గారు, నా ప్రశ్నలో ఇంకో మీరు చెప్పాల్సిన సమాధానం ఇంకోటి ఉంది కాబట్టి, అసలు ఈ వృద్ధాప్యం ఉన్న తల్లిదండ్రులు పెద్ద వయసుతో ఉన్న కొడుకు దగ్గర కోడల దగ్గర బతుకు తెరువులు అవుతున్న వాళ్ళని కొడుకు గాని కోడలు గాని ఏ విధంగా చూసుకోవాలా? ఆఖరి క్షణాల్లో వాళ్ళు ఆశించేదేంటి వాళ్ళ దగ్గర? దాని మీద మా ప్రేక్షకులకు మీ స్పందన ఇవ్వండి సార్. దీంట్లో రెండు ఉన్నాయి. ఒకటి, నేను ఇందాక చెప్పినట్టు ఈనాటి పరిస్థితుల రీత్యా బాల్యంలోనే పిల్లల్ని తల్లిదండ్రులు చాలా ప్రేమతో పెంచట్లేదు అనేది ఒక అభిప్రాయం. అంటే దాని పనులు, ఒత్తిడి, జీవనం కొనసాగించడానికి ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కావచ్చు. కానీ ఇవాళ సామాన్య కుటుంబాల్లో పరిస్థితిని చెప్పండి. ఎందుకంటే ఉద్యోగస్తులు అనేటప్పుడు ఆటోమేటిక్ ఆ పరిస్థితి ఎలాగా ఉంటది. సామాన్య కూడా కూలి పని చేసుకునేవ్వండి, లేదా ప్రైవేట్ ఉద్యోగం చేసుకునేవ్వండి, లేదా ఏదో అడవిలోకి వెళ్ళి కట్టెలు తెచ్చుకునేవ్వండి, రకరకాల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకు కూడా కొద్ది గొప్ప ఆస్తులు ఇస్తున్నారు తల్లిదండ్రులు. అయినా చూడటంలో తేడా కనపడుతుంది. ఇవాళ ఒక ప్రజాప్రతినిధిగా గత 10 సంవత్సరాల నుంచి ఖమ్మం పట్టణంలో ఒక వార్డు కౌన్సిలర్గా నేను పనిచేశాను. గత 20 సంవత్సరాలుగా వామపక్ష పార్టీ నాయకుడిగా గతంలో తెలుగుదేశం పార్టీలోకి రాకముందు నిత్యం మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించినంత వరకు కార్మిక వర్గాల్లో, కర్షక వర్గాల్లో ఆ కుటుంబాలతో ఎక్కువ శాతం కలిసి వాళ్ళ కష్ట సుఖాలను నేను ప్రత్యేకంగా చూడటం జరిగింది. గత 20 సంవత్సరాలకి ఇప్పటికీ సమాజంలో కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులు మీ మీడియా కావచ్చు, లేదా పని ఒత్తిడి కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, సెల్ ఫోన్, ఆధునిక పరికరాలు కావచ్చు. ఇవాళ మీరన్న ప్రశ్నలో ఏ తల్లిదండ్రులు కూడా ఈ సమాజంలో 100కి 85 నుంచి 90% తల్లిదండ్రులని ఇవాళ చూడలేని పరిస్థితుల్లో కొడుకులు ఉంటాం. కొడుకుల నుంచి, కోడల నుంచి ఆ ప్రేమ మాకు రాలేదని తల్లిదండ్రులు మొదలుపడే సంఘటన నేను చెప్పినట్టు 100% ఉంటాం కూడా అవకాశం ఉంది. ఇది జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని చూడాల్సిన బాధ్యత కొడుకుగా ప్రధాన పాత్ర ఉంటుంది. కొడుక్కి భార్యగా వచ్చిన కోడలు కూడా చూడాల్సిన బాధ్యత ఉన్నది అనేది ఈ సమాజంలో ఒక పార్ట్, ఒక భాగం. కానీ ఈ కోడలు ఒకప్పుడు నేను ఇవాళ నా అత్తగారిని చూడాలంటే మా అమ్మలాగానే ఈమె చూస్తే ఈ వయసు, పెద్ద వయసు, వృద్ధాప్యం ఈమె చూడకపోతే ఆమె పరిస్థితి ఏంటనే ఆలోచనలో ఇవాళ కోడలు కానీ కొడుకు కానీ లేడు. ఇందాక మీరు ఒక వివరణ ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పారు. ఈ సమాజంలో ఆస్తి కోసం అన్నదమ్ములు ఒకప్పుడు ఆస్తుల కోసం గొడవలు పెట్టుకొని ఒకరికొకరు చంపుకోవడాలు జరిగాయి. కానీ ఈనాడు ఆస్తి కోసం కన్న తల్లిని చంపిన సంఘటన మన పట్టణంలో, ఖమ్మం పట్టణంలో చర్చి కాంపౌండ్లో చుట్టం జరిగింది. చర్చి పాదాలను కూడా చంపడం జరిగింది, ఓన్లీ ఆస్తి కోసం. అంటే ఎంత ఒక కూతురు తండ్రిని ఆస్తి కోసం చంపే పరిస్థితికి ఈ సమాజం ఎదిగిందంటే, ఈ సమాజంలో మంచి కన్నా చెడుని ఎక్కువగా గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బుకి ఇచ్చిన ప్రియారిటీ, ప్రేమ, వాత్సల్యాల కోసం కానీ, తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ సార్థకం చేసుకుని వాళ్ళకి మనం చేయాల్సిన సేవ, తప్పనిసరిగా వృద్ధాప్యంలో వాళ్ళకి ఆసరాగా ఉండాల్సిన బాధ్యత ఉన్నదన్న సంగతి, ఆ బాధ్యతని పూర్తిగా విస్మరించడం అనేది శోచనీయం, అసలు చాలా బాధాకరమైన విషయం. కానీ ఇన్ని జరుగుతున్నా కూడా ఈ సమాజంలో ఇంకా కొన్ని కుటుంబాలు, కొంతమంది కొడుకులు, కోడళ్ళు, మనం పూర్తిగా సమాజం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు కూడా బాధ్యతగా తల్లిదండ్రులు చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది అనేది మాకున్న అభిప్రాయం. ఈ సొసైటీలో నేను ఇంకొక మాట కూడా మీకు చెప్పాను. ముఖ్యంగా సొసైటీ మార్పు కోరే సందర్భంలో చాలా వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి, శాంతి భద్రతను కాపాడటానికి పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయాలు పరీక్షించడానికి న్యాయ వ్యవస్థ ఉంది, ఈ ప్రభుత్వాన్ని నడపడానికి కలెక్టర్, అడ్మినిస్ట్రేషన్ లాంటి యంత్రాంగం ఉంది. ఇవన్నీ ఈ సమాజాన్ని సమతుల్యంతో పరిపాలించి ప్రజల యోగక్షేమాలు చూడటానికి పనికొస్తాయి. కానీ ముఖ్యంగా ఒక కుటుంబాన్ని ఒక మంచి లైన్లో తీసుకురావాలి, ఒక మంచి మార్గంలో తీసుకురావాలంటే ఆ కుటుంబ యజమాని, తండ్రి ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం ప్రస్తుతం ఉన్నది. ఆ యజమాని ఎప్పుడైతే మంచి యజమాని, మంచి ఆదర్శంతో, మంచి బుద్ధులు, మంచి సమాజంలో ఉన్న మంచి పనులు చేయడానికి కుటుంబాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన తండ్రి ఎవరైతే ఉంటాడో అప్పుడే కుటుంబ వ్యవస్థలో మంచి కుటుంబం తయారు కావడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం గ్యారెంటీగా సఫలం అవుతుంది. తండ్రి చెప్పే మంచిలో కనీసం 4 సంతానంలో కానీ, భార్య కానీ, కూతురు కానీ, కొడుకు కానీ
ఎవరో ఒక ఇద్దరిన్నా వినకపోయినా ఇద్దరు మాత్రం వినడం వలన ఈ సమాజానికి ఒక మంచి ఇద్దరు వ్యక్తుల్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఈ అన్ని వ్యవస్థల్లో ముఖ్యంగా ఆ వాడకట్టులో కుటుంబం యజమాని తర్వాత ఆ వాడకట్టు పెద్ద మనిషి, లేదా ఆ వాడకట్టు కౌన్సిలర్, లేదా ఆ వాడకట్టు రాజకీయ నాయకుడు, లేదా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, లేదా పట్టణ చైర్పర్సన్, వీళ్ళు ప్రధాన బాధ్యత పోషించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడప్పుడు ఒక మంచి కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీ ఛానల్లో ఒక మంచి కార్యక్రమం తీసుకుంది. భార్యాభర్తల బంధం, తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత ఈ సొసైటీలో కొడుకుకోవాలనుకున్న బాధ్యతను గుర్తెరిగి ఇవాళ మనం ఇక్కడ ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు సొసైటీలో తీసుకెళ్లాల్సిన బాధ్యత ముఖ్యంగా మీడియా మీద కూడా ఉంది. ఇవాళ మీడియా అనేది చాలా వరకు ప్రజల్లో ఎక్కువ శాతం పేపర్ చదవాలంటే కనీసం 10 నిమిషాలు పడుతుంది. కానీ మీడియా చూడాలంటే 1 నిమిషంలో మీరు ఇంత కష్టపడి తీసి ఈ క్లిప్స్ తీసుకెళ్లి మీ ప్రజల్లో చూపెట్టినప్పుడు ఈ మీడియా ద్వారా కొంత నీతి నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే అట్లా ఈ సమాజంలో కొంతమందిని పరివర్తనలో తీసుకురావడానికి ముఖ్యంగా నా కాన్సెప్ట్ ఏంటంటే, కుటుంబ యజమాని తర్వాత ఆ వాడకట్టు ఉన్న కౌన్సిలర్ పెద్ద మనిషి కూడా మంచి చెడుని గ్రహించి మంచిని మంచి అని చెడుని చెడు అనే నీతివంతమైన నీతి సూత్రాలు చెప్పగలిగే ఒక పెద్ద మనిషి అవసరం అనేది ఆ వాడకట్టులో నాకున్న భావన. ఆ స్థాయిలో ఇలా చాలా మంది ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకొని వాళ్ళకి సహకరిస్తే ఒక మంచి సొసైటీ ఏర్పడటానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి పోలీసు వ్యవస్థ కూడా సహకరిస్తే ఇంకా బాగుంటుంది. అంటే దీనికి పూర్తిగా నేను చెప్పే అర్థం ఏంటంటే, ఈ సమాజంలో కుటుంబ యజమాని కాడి నుంచి ఆ వాడకట్టు పెద్ద మనిషి కాడి నుంచి శాంతి భద్రతలు, ముఖ్యంగా ఫస్ట్ వచ్చే శాంతి భద్రతలు పరిరక్షించే పోలీసు వ్యవస్థ కానీ, అదేవిధంగా ఈ అడ్మినిస్ట్రేషన్ని ప్రస్తుతం ఉన్న అడ్మినిస్ట్రేషన్ నడిపే రెవెన్యూ ఆర్ కలెక్టర్గా సంబంధించిన వాళ్ళు కానీ, ఇతర రాజకీయ నాయకులు కానీ, ఈ సమాజంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కావాల్సిన మున్సిపల్ సంబంధించిన పట్టణాల్లో ఉన్న మున్సిపాలిటీలు కానీ, గ్రామాల్లో ఉన్న పంచాయతీలు సర్పంచులు కానీ, వీళ్ళందరూ బాగా పనిచేస్తే మంచి వ్యవస్థ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ మంచి వ్యవస్థలోంచి వచ్చే భాగమే వాళ్ళు చెప్పే సందర్భంలో ఒక కుటుంబంలో ఎవరైనా తల్లిదండ్రులను చూడకుండా ఆ కుటుంబంలో ఉన్న కొడుకు కానీ కోడలు కానీ ఉన్నప్పుడు, ఆ వాడకట్టు పెద్ద మనిషి మంచివాడై ఉన్నప్పుడు, ఆ వాడకట్టులో ఉన్న కుటుంబంలో ఎవరైతే చూడట్లేదు తల్లిదండ్రుల్ని వాళ్ళని పిలిచి 10 మందిలో కూర్చోబెట్టి, మీ తల్లిని తండ్రిని ఈ దశలో వృద్ధాప్యంలో చూడకపోవడం తప్పు, నీ బాధ్యతని గుర్తిరిగి నువ్వు పనిచేయాలని చెప్పేసి ఒక 4 ముందు చెప్పినప్పుడు అది సిగ్గుతో అతను తప్పనిసరి చూస్తారని నాకు నా ఆలోచన. ఇప్పుడు సందేశానికి ప్రస్తుత యువతకి ఇచ్చే మీ సందేశం ఏంటి తల్లిదండ్రుల విషయంలో? నాకున్న ఒపీనియన్ బాల్యం నుంచి చెప్పుకుంటూ వచ్చాయి. నాకు మీకు ఇప్పుడున్న యువకులు ఎక్కువ శాతం ప్రస్తుతం తల్లిదండ్రుల దగ్గర కూడా ఎక్కువ కాలం గడపట్లేదు. దానికి కారణాలు అనేక ఉన్నాయి. ఒకటి చదువు, 2 వాళ్ళు ఇవాళ పూర్తిగా సెల్ ఫోన్లు, అదేవిధంగా వాళ్ళు ఇతర యావిగేషన్స్ ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఉద్యోగాలు రీత్యా బయటకు వెళ్ళటం కానీ, లేదా వృత్తి రీత్యా ఎవరైనా తల్లిదండ్రులు బయటకు వెళ్ళటం వలన ఇప్పుడున్న యువకులు బాగా స్వేచ్ఛ స్వతంత్రాలు పెరిగాయి. దాంతోపాటు ఈ సొసైటీలో మీడియా, సినిమా ఇవి బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడున్న యువకులు ఇప్పటికైనా నా ఉద్దేశం ఏంటంటే, మీడియా ద్వారా వచ్చేది కానీ, సినిమా ద్వారా వచ్చేది కానీ ఎక్కువ శాతం చెడును చూపించిన దాన్ని ఆకర్షించుకుంటున్నారు. కానీ ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సినిమా ఇవాళ, చలనచిత్రం ఇవాళ నడవలేని పరిస్థితిలో ఇవాళ హాల్లో ఉంది. ఎగ్జాంపుల్, ఒక సినిమా ఏదైనా ఒక మంచి క్రియల్ మెంటల్తో తీసిన సినిమాలో ఆ సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పద్ధతిలో ఒక హత్య చేస్తే ఎలా ఉంటుంది, ఒక దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది అని చూసి నేర్చుకునే యువత కూడా పెరుగుతుంది సమాజంలో. వాటిని అరికట్టాలంటే ముందు నేను ఇందా చెప్పిన పద్ధతిలో కుటుంబ వ్యవస్థ మీద ప్రేమ పెరగాలి, తల్లిదండ్రుల మీద గౌరవం పెరగాలి, సొసైటీ మీద బాధ్యత గుర్తెరగాలి. ఇవన్నీ చేయాలంటే వ్యవస్థలన్నీ పనిచేయాలి, రాజకీయ వ్యవస్థతో పాటు స్థానిక వ్యవస్థ కూడా పనిచేయాల్సిన అవసరం ఉందనేది నాకు నా భావం. అక్కడి నుంచి నేనప్పుడు పుట్టిన పిల్లలు, యువకులు మంచి దారిలో ఉండాలని కోరుకోవటం అవి వేయాలి. అందుకనే నా ఉద్దేశం ఏంటంటే, ఎన్ని చెప్పినా ఇవాళ ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ స్పీడ్ యుగంలో ఈ టెక్నాలజీ సంబంధించిన అంశాలన్నీ మీకు చెప్పా. ఏది ఏమైనా యువకులు ఎంత టెక్నాలజీ యూజ్ చేసుకున్నా కూడా యువకుడు బాల్యం నుంచి కూడా, బాల్య దశ అమ్మ నుంచే స్టార్ట్ అయ్యేది కాబట్టి, జన్మనిచ్చిన అమ్మ నాన్నల నుంచే స్టార్ట్ అయ్యేది కాబట్టి, ఇప్పుడు జనరల్గా వాళ్ళు ఎంత టైం పాస్ చేసినా కూడా అమ్మని మీరు
ఎన్నిసార్లు మీరు అమ్మ అన్నా కూడా ఆ అమ్మ ప్రేమలో ఉన్న అమ్మ కమ్మదనం అనేది మీకు తెలియదు. అది అమ్మ అంట మూలాన ఆ కమ్మదనాన్ని అనుభవించి వాళ్ళని ప్రేమతో చూసి వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ ఎట్లయితే మీరు పొందారో ఆ ప్రేమని తిరిగి మళ్ళీ మీరు వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన బాధ్యత ఈ యువతకు ఉందని నాకున్న ఉద్దేశం. ఈరోజు మీరు రైల్లో ప్రయాణం చేసినప్పుడు, బస్సులో ప్రయాణం చేసినప్పుడు కొన్ని చోట్ల పిల్లలు భిక్షాటన చేస్తుంటారు, అడుక్కుంటూ ఉంటారు, రైళ్లలో తుడుస్తూ ఉంటారు, శుభ్రం చేస్తుంటారు, మనం చూస్తూ ఉంటాం. చాలా మందిని పలకరిస్తే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మా తల్లి చెడిపోయింది, మా తండ్రి ఇంకోటి చేసుకున్నారు, ఆవిడ మమ్మల్ని పట్టించుకుంటారో చూడటం లేదు, ఇదే చెప్తారు ఎక్కడ చూసినా. అసలు మగాడన్నది భార్యను వదిలేసినా చనిపోయిన ఇంకో దాన్ని చేసుకునేటప్పుడు ఈ పిల్లల పెంపకం విషయంలో వచ్చిన ఆడవాడు కానీ లేక ఈ మగాడు కానీ ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి? మా సి ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వండి. సమాజంలో ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఈ ప్రశ్న ఇవాళ ఖచ్చితంగా ఈ బంధం ప్రోగ్రాం ద్వారా నన్నే కాదు ఇంకా చాలా మందిని అడగాల్సిన అవసరం ఉంది, మంచి సందేశాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టు రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్లు కానీ, ప్రధాన వీధుల్లో ఇవాళ భిక్షాటన చేసే బాల్యంలో ఉన్న చిన్నపిల్లలు గమనించి యువకుల వరకు ఉండటం జరుగుతుంది. దానికి కారణం ఇదొక్కటే కారణంగా అవ్వవచ్చు. భార్య భర్తలు విడాకులు తీసుకున్న తర్వాత వాళ్ళకు సంక్రమించిన సంతానం నుంచి వచ్చిన సంతానాన్ని వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి యాచక వృత్తి కావచ్చు, లేదా నేర ప్రవృత్తి కావచ్చు, ఇంకా ఇతర వృత్తుల్లో ఉండి ఎక్కువ శాతం సమాజానికి ఒక విధంగా భారంగా యాచక వృత్తి కావచ్చు, నేర వృత్తిలో ఉండి సమాజానికి నష్టం కలిగించే విధంగా కూడా పెంపకం జరుగుతుంది. ఇది వాస్తవం. కానీ ఇవాళ ఈ ప్రశ్న మీరు నాకేసే ముందు, ఈ ప్రశ్న కన్నా ముందు ఈ సమాజంలో మనం ఆలోచించాల్సిన ఒక అవసరం ఉన్నది. ఇందాక మీ బంధం ప్రోగ్రాం ద్వారా బంధం అనే దాని మీద మళ్ళొక్కసారి మా ఛానల్ ద్వారా ఈ బంధం ప్రోగ్రాం చూసి బంధ అనుబంధాల మీద ప్రేమ పెంచుకోవాలనే దృక్పథంతో మీ ప్రోగ్రాం పెడతామని చెప్పేసే దృక్పథంతో మీ ప్రోగ్రాం తీయడం జరుగుతుంది. కానీ ఈ బంధం ప్రోగ్రాం చూసిన వాళ్ళు చాలా మంది కూడా నిజమే ఒకనాటి బంధాలకి ఈనాటి బంధాలకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, మళ్ళా తిరిగి ఆ తీయని అనుబంధాన్ని కొనసాగించడానికి మనం ఏ ప్రయత్నం చేస్తే బాగుంటుందనే భాగంలో ఎప్పుడన్నా ఎవరన్నా ఆలోచిస్తే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా ఇందాక మనం అనుకున్నట్టు బాల్యం నుంచి పెరిగిన బంధాన్ని వృద్ధాప్యం వచ్చేదాకా కొనసాగించే పరిస్థితి కొనసాగినప్పుడు అదే బంధాలు అన్ని బంధాలకి అనుసంధానంగా భార్యకి, భర్తకి, తల్లికి, తండ్రికి, తమ్ముడికి పనిచేస్తుంది అనేది నాకున్న ఉద్దేశం. మీరు అడిగిన ప్రశ్నలో ప్రధాన అంశం అవుతుంది. ఈ బంధాలు కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడే భార్యాభర్తల బంధం కొనసాగుతుంది. ఇవాళ సమాజంలో భార్యాభర్తల బంధాలు కొనసాగకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. నేను ఇందాక చెప్తున్నట్టు భార్య సంపాదించేటప్పుడు, భర్త సంపాదించేటప్పుడు ఇద్దరు బంధాలు కొంచెం తేడా, అంటే వాళ్ళిద్దరు కలిసి ఉండేది తక్కువ సమయం. ఈ తక్కువ సమయంలో చిన్న గొడవ కానీ ఏదన్నా కలత స్టార్ట్ అయినప్పుడు అది పెరిగి పెద్దదై కుటుంబంలో విడాకులకు దారితీయటం. ఉదాహరణకి వాళ్ళ హైదరాబాద్ హైకోర్టు మనం తీసుకున్నాం. హైకోర్టులో ఎక్కువ శాతం డీబీసీ కేసులు ఎక్కువ నడవడం జరుగుతుంది. మీకు తెలిసే తెలియదు. ఇవాళ సాఫ్ట్వేర్ బాగా టెక్నాలజీ పెరిగిన హైదరాబాద్ ఐటీ రంగాల్లో ఉన్న ఉద్యోగులు ఎక్కువ శాతం పెళ్ళైన సంవత్సరానికి విడాకులు తీసుకునే మేధావర్గం సంబంధించిన మేధావులు కూడా ఇవాళ ఉన్నారు. ఇది మనం గమనించాలి. ఇవాళ రాష్ట్రంలో విడాకులు తీసుకునే కేసుల్లో కోర్టులో ప్రధానంగా పేరుకుపోయిన కేసులు ఎక్కడున్నాయంటే హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయనేది ఈ మధ్య కాలంలో పేపర్లో నేను చూడడం జరిగింది. అంటే ప్రతి నగరంలో కూడా ఈ పరిస్థితి కొనసాగుతుంది. అంటే విద్యార్థులే కాదు, అంతేవిధంగా మధ్యతరగతి వర్గంలో పనిచేసే కార్మిక వర్గాల నుంచి కూడా విడాకులు ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎందుకు ఈ విడాకులు సాంప్రదాయం స్టార్ట్ అయ్యింది? ఎందుకు విడాకులు దాకా కోర్టు దాకా పోవడం జరుగుతుంది? భార్యాభర్తల వివాదం స్టార్ట్ అయినప్పుడు ఆ స్థానికంగా ఉన్న పెద్ద మనిషి లేదా కుటుంబంలో ఉన్న యజమాని భార్యాభర్తల సమస్యని సమన్వయం చేయగలిగే పరిస్థితి వచ్చినప్పుడు ఈ విడాకులు కొనసాగడం అనేది జరగదు. కానీ ఈ విడాకులు ఎక్కువ శాతం కొనసాగడానికి కారణాలు ఆ బంధాన్ని కలిపే బంధం చేసిన పెద్ద మనుషులు లేకపోవటం, కుటుంబ యజమానులు లేకపోవటం వలన ఇవాళ కోర్టు దాకా పోయే పరిస్థితి రావటం, వాళ్ళ పుట్టిన సంతానం ఈ పరిస్థితిలో ఆలనా పాలన లేకుండా రోడ్డు మీద రావటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చిన్న బ్రేక్. ఇంకానా? మరి ధర? రేటాకుందిగా. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్
916 KDM హాల్మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ రేట్తో శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్, ఖమ్మం. సర్వాంగ సుందరంగా ముస్తాబై ఇప్పుడు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నది పెరుమాళ్ల. ఈ శుభ సందర్భంలో మేలో జరిగే చైత్ర వైశాఖ పెళ్లిళ్లకు పెళ్లి వారికి ఇదే మా ఆహ్వానం. మహిళలకు మేమందించే ప్రత్యేక కానుక పట్టు ఉత్సవ్. ఈ పట్టు ఉత్సవ్లో వేలాది రకాలు మీకోసం నిరీక్షిస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక ధరలు, సరికొత్త రకాలు, కొంగొత్త డిజైన్లు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. షూటింగ్స్, షర్టింగ్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, బెడ్షీట్స్ ఒకే ఒక్క పెద్ద షాపింగ్ మాల్. అందులో వివిధ విభాగాలు. పెరుమాళ్ల, కమాన్ బజార్, ఖమ్మం. ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటి 916 KDM హాల్మార్క్ 2 అంతస్తుల మెగా ఏసీ షోరూమ్ నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. అందుకే మన కోసం నవకళ జ్యువెలర్స్ వారు ఐశ్వర్య లక్ష్మి గోల్డ్ సేవింగ్ స్కీమ్ ప్రవేశపెట్టారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా నెలకు 500, 1000, 2000, 3000 12 నెలలకు చెల్లించండి. ఒక నెల ఇన్స్టాల్మెంట్ బోనస్ గా పొందండి. ప్రతి ఒక్క మెంబర్ కి 6వ నెలలో కాంప్లిమెంటరీ గిఫ్ట్ మరియు మేకింగ్ ఛార్జెస్ మీద 50% డిస్కౌంట్. మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారు ఆభరణాలు సమకూర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం. ఈ స్కీమ్ లో మీరు జాయిన్ అవ్వండి. ఇక మీ ఇంట బంగారమే బంగారం. ప్యూరిటీ ఈజ్ అవర్ ప్రయారిటీ. తప్పక విచ్చేయండి. నవకళ జ్యువెలర్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్. ఖమ్మం నగరంలో అతి తక్కువ కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ అందమైన పట్టు ఫ్యాన్సీ చీరలతో స్వాగతం పలుకుతోంది కళాంజలి. ఆడవారికి నచ్చే ముచ్చటైన చీరలు, మగవారికి క్లాత్ మెటీరియల్ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. కళాంజలి సిల్క్స్, కమాన్ బజార్, ఖమ్మం. కళాంజలి సిల్క్స్. యాక్టివ్ ఫిట్నెస్ అండ్ లగేజెస్. మీరు నచ్చే, మీకు మెచ్చే ఆకర్షణీయమైన రంగుల్లో ట్రావెల్ బ్యాగ్స్, లేడీస్ బ్యాగ్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు, మెన్స్ వేర్, ఇంకా మీరు స్లిమ్ అవ్వడానికి కావలసిన ఫిట్నెస్ మెటీరియల్స్ లభించును. దర్శించండి యాక్టివ్, ది బిగ్గెస్ట్ ఏసీ ఫిట్నెస్ అండ్ లగేజెస్ మెన్స్ వేర్ షోరూమ్, యాక్సిస్ బ్యాంక్ దగ్గర, వైరా రోడ్, ఖమ్మం. యాక్టివ్. తిరిగి ఈ కార్యక్రమానికి స్వాగతం. పిల్లలు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, అలాగే వృద్ధాప్యంలో ఉన్న, ఒక మిడిల్ ఏజ్ లో ఉన్న, వస్త్రాధారణ అన్నది ముఖ్యం మన సమాజంలో కాదంటారా? అవసరం, చాలా అవసరం. అయితే లంగా ఓణి అని చాలా మంది మర్చిపోతున్నారు. ఎందుచేత? నేను నా ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రుల నుంచి రావాలి ఆ సూచన. తల్లిదండ్రులకి లంగా ఓణి మీద ముఖ్యంగా తల్లికి ఇంట్రెస్ట్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. తెలుగు సాంప్రదాయంలో లంగా ఓణి చాలా ముఖ్యమైన అది లేదు ఇవాళ. అదే వాళ్ళ ఇంట్లో ఒక బామ్మ, ఒక తాతమ్మ, నాయనమ్మ, లేకపోతే ఒక పెద్దమ్మ ఉంటే మాత్రం గ్యారంటీగా అమ్మ మనం లంగా ఓణి వేసుకుంటే బాగుంటది, పూల జడ వేసుకుంటే బాగుంటది అని మన సాంప్రదాయం చెప్పుకోవాలి. అవి లేకపోవడం కూడా వాళ్ళు ఎక్కువ శాతం పంజాబీ డ్రెస్, జీన్స్ వీటికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు పంజాబీ డ్రెస్ వేసుకున్నంతలో తప్పు లేదు, దాన్ని విమర్శించలేదు. కానీ చాలా ఆక్వర్డ్ గా కొంతమంది పిల్లలు వేసుకున్నారు. అంటే లోన శరీరం కూడా కనపడితే చాలు అనే టైప్ లో కొంతమంది ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఎందుకు జరుగుతుందో చెప్పండి. అంటే దీంట్లో రెండు ఉన్నాయి. ఒకటి, ఇవాళ చిన్న పట్టణాల్లో ఆ స్థాయికి యువతులు పోవట్లేదు. బాగా కల్చర్ ఉన్న హైదరాబాద్, వైజాగ్ ఇట్లాంటి సిటీస్ లో మాత్రమే ఇలా జరుగుతున్నాయి. ఢిల్లీలో అంటారు. అందుకనే రేపులు కూడా ఎక్కువ జరగడానికి అవకాశాలు. అంటే ఒక యువతని తప్పుదోవ పట్టించడానికి ఈ అలంకరణ అనేది ఎక్కువ శాతం ఉపయోగపడుతుంది. యువకులు ఇలా కనిపించడం మూలన వాళ్ళ స్పందన వేరే విధంగా ఉండి నేరాలు జరగడానికి అవకాశాలు జరుగుతున్నాయి. అందుకని వీటిని కొంతవరకు అరికట్టడం కరెక్ట్. పంజాబీ డ్రెస్సులు కూడా దాటిపోయి ఈ రోజు జీన్ ప్యాంటు, టీ షర్ట్, అంటే మగవాళ్ళు వేసుకునే టీ షర్ట్ వేస్తున్నారు చాలా మంది పిల్లలు. ఇది మన సమాజంలో, మన ఆచార వ్యవహారాల్లో ఇది సమంజసమా? అంటే రెండు ఉన్నాయి సార్ దీనిలో. ఒకటి, ఆచార వ్యవహారాలు రీత్యా చూసినప్పుడు మీరన్నట్టు మొదట చెప్పిన లంగా ఓణి కరెక్ట్. కానీ ఇవాళ ప్రతి
ఆడపిల్ల కూడా యువతి కూడా కన్వీనియంట్ చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ ప్రతి యువతి కాలేజీకి వెళ్ళాలన్నా లేదా వేరే షాప్ దగ్గర వర్క్ చేయాలన్నా జాబ్కి వెళ్ళాలన్నా ఒక చిన్న బండి మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది మోపెడ్. దానికి పంజాబ్ డ్రెస్ కరెక్ట్, అది కన్వీనియంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అది వన్ ఆఫ్ ది పార్ట్. రెండోది ఏంటంటే జీన్స్ షర్టింగ్ అనేది మన ఖమ్మం పట్టణంలో అయితే ఎక్కువ కనపడదు, ఇతర నగరాల సంఘంలో అది లేదు, తక్కువ కనపడతాయి. అలా వేసుకున్న వాళ్ళు మన ఖమ్మం పట్టణం మీద ఇది దృష్టి పెట్టి సమాజం అనేటప్పుడు అందరూ ప్రజలు దీని మీద మాట్లాడుతున్నాం. అంటే మన దగ్గర పుట్టిన సంతానం ఇవాళ ఇండియాలో ఉన్న యువకులు యువతులు ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న భారతదేశంలో ఉన్న మన జనాభా లెక్క ప్రకారం 120 కోట్ల జనాభాలో దాదాపుగా 45% యువకులు, అంటే 40 కోట్ల మంది యువతరం మన దగ్గర ఇవాళ భారతదేశంలో ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ శాతం నియర్లీ దాంట్లో 50% ఏవో పీజీ లెవెల్లో చదువుకున్న యువతగా మన దగ్గర భారతదేశంలో ఉంది. ఆ యువత అనేదే ఇవాళ మనకి వెన్నుపూసలాగా భారతదేశానికి ఉపయోగపడుతుంది. దాంట్లో భాగమే ఇవాళ విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాల్లో సుమారు అమెరికాలో మన భారతీయులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గర ఒక 4 లక్షల మంది యువకులు ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ సంస్కృతి ఇవాళ టీవీ ద్వారా లేదా సినిమా ద్వారా ఈ జీన్స్ ప్యాంట్లు కామన్ గా చేస్తారు. అలా కామన్ అనుకుంటే వెనకాల జరిగే ఇబ్బందులు కూడా కొద్దిగా ఆలోచించవలసి ఉంటుంది. సమాజం ఇప్పుడు మార్పు రావాలంటే యువత కరెక్ట్, యువతి యువకులు దానికి ఒక హద్దు పద్దు ఉంది, అది కూడా దాటిపోయి వెళ్తున్నారు. దీన్ని తల్లిదండ్రులు ఖండించరా? మధ్యకాలంలో హైదరాబాద్ లో ఒక చిన్న సంఘటన జరిగింది. ప్రతి ఆడపిల్ల ఇలా ముసుగేసుకొని కనపడకుండా బండి మీద, ఒకప్పుడు ముస్లింస్ అలా కట్టుకుని అందరూ కట్టుకుని వెళ్తున్నారు. దానికి ముసుగు వెనక 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఆ అమ్మాయి గుర్తుపట్టకుండా వెంట పోవడానికి ఆస్కారం ఉంటుంది, ఇంకొక రకమైన నేరం చేయడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి. వన్ ఆఫ్ ది పార్ట్. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలందరినీ మన బంధం ప్రోగ్రాం ద్వారా మీరు ఓని వేసుకోవాలి, లంగా కట్టుకోవాల్సిందే, సమస్య లేదంటే కట్టుకోరు, సమస్య లేదు, ఎందుకంటే పెరుగుతున్న ఆచార వ్యవహారాలు ఎందుకు మర్చిపోతున్నారు? ఆచార వ్యవహారాన్ని ఒక్క పండగల దశలో మాత్రమే ఫాలో అవుతున్నారు. అది సంక్రాంతి, యుగాది ఇట్లాంటి దశలో మాత్రమే 90% యువతులు మాత్రం ఈ కొంచెం మలంగా ఓని ఈ సాంప్రదాయాన్ని ఫాలో అవ్వడం ప్రయత్నం చేస్తున్నారు. మిగతా టైంలో ఎక్కువ శాతం మాత్రం పంజాబ్ డ్రెస్ ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టు నా అభిప్రాయం ఆల్రెడీ తెగే చెప్పాను. సెన్సార్ పద్ధతిలో మీరు డ్రెస్ అలంకరణ ఉన్నప్పుడే మీ జోలికి ఎవరు, యువతుల జోలికి యువకులు రారు అనేది నాకున్న అభిప్రాయం. మన అలంకరణ బట్టే యువకులు అవతల యువకులను రెచ్చగొట్టే అలంకరణ మనం ఆ దుస్తులు మనం వేసుకోవడం మూలానే మనం ఏదైనా చేయడానికి ఆ ప్రయత్నం చేయడంలో యువకులు ముందుంటారు. వాళ్ళని రెచ్చగొట్టి మనం ఇది తప్పు, యువకులు చాలా తప్పు చేస్తున్నారు, దీని మీద పెద్ద శిక్షలు ఉండాలి అని ధర్నాలు చేయడం కరెక్ట్ కాదు. అటువంటి సంఘటనలు మీ దృష్టికి వచ్చిన ధర్నాలు ఒక రాజకీయ పార్టీ ఒక టైంలో చేసింది. సహజంగా ఎవరైనా ఆలోచిస్తారంటే ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడూ సమాజం మంచి కోరుకుంటారు. ఈ భారతదేశంలో ముఖ్యంగా మహిళని దేవతలాగా పూజించాల్సిన సాంప్రదాయం ఉందనేది అలాంటి దేవతలాగానే హిందూ సనాతన సాంప్రదాయాల ప్రకారం దుస్తుల అలంకరణ కానీ, అదేవిధంగా కుటుంబ పోషణ కానీ, కుటుంబ బాధ్యత కానీ, సమాజంలో మంచి పాత్ర పోషించాలని అలాంటి ఝాన్సీ రాణి ఇలాంటి వీరనారిగా, అదేవిధంగా భారతదేశ తొలి ప్రధాని ఇందిరాగాంధీ లాగా, అదేవిధంగా భారతదేశంలో ప్రప్రదంగా మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ప్రతిభా భారతి, స్పీకర్ అంటే సహజంగా మగవాడు చేస్తారు, సభాపతి ప్రతిభా భారతి లాగా ఇట్లా అందరూ ఉండాలని నేను కోరుకుంటాను. నాకున్న అభిప్రాయం అందరూ అట్లా ఉండాలని కోరుకుంటాను, తప్పలేదు. కానీ అలా ఉంటారని మనం ఆశించాలనుకుంటున్నాం. కానీ అంత ఉండకపోవచ్చు. కొంతమంది కొన్ని తప్పుదారులు పోవడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి మన ఛానల్ ద్వారా, బంధం లాంటి ప్రోగ్రాం ద్వారా కొంచెం వాళ్ళని చైతన్య పరిస్థితి బాగుంటుందని నాకు అభిప్రాయం. సరే, ఇంక చిన్నది యువత మీద ఒక అభిప్రాయం చెప్పండి, తెగేసి చెప్పండి. ఒక ఆడపిల్ల ఒక యువకుడితో మాట్లాడేటప్పటికి ఆటోమేటిక్ గా ఒక తప్పుడు ఆలోచనలో వెళ్ళిపోతాడు. ఎందుకు మాట్లాడిందని కానీ కొన్ని బంధాల్లో చూస్తే ఒక సోదర వద్దో, లేకపోతే మరదల వద్దో, అక్క వద్దో, చెల్లి వద్దో, పిన్ని వద్దో ఆలోచించడు. ఒక అమ్మాయి మాట్లాడేటప్పుడు ఏదో తప్పుడు ఆలోచనలు వెళ్ళిపోయి స్నేహాన్ని పెంచుకొని ఒక జల్సాలో దిగిపోతుంటాడు. తల్లిదండ్రులను పీడించి ఆ రోజు జల్సాకి రూపాయలు కావాలనుకుంటాడు.
అసలు ఇది సమాజం ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఇవాళ ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వటం మూలన నాకు కావాల్సిన పరిధిలో ఒక యువకుడికి కావాల్సినంత వరకు కాలేజ్ స్థాయి వచ్చే వరకు ఒక బండి కొని పెడుతున్నారు, ఒక సెల్ ఫోన్ కొని పెడుతున్నారు, అదేవిధంగా పాకెట్ మనీ ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు కాలేజ్ చదువు పేరుతో తల్లిదండ్రుల్ని పీడించి నా పాకెట్ మనీ సరిపోతుంది, ఇంకెక్కువ కావాలనడం జరుగుతుంది. అంతే, దాంతోపాటు చదువు కన్నా ఎక్కువ ఇతర యావిగేషన్స్కి ఎక్కువ అలవాటు పడటం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనటం, వినోద కార్యక్రమాలను ఎక్కువ ఆశించటం. దాంట్లో భాగంగా ముఖ్యంగా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. గర్ల్ ఫ్రెండ్ సాంప్రదాయం ఇలా కాలేజీల్లో కానీ యువకుల్లో కానీ ఎక్కువ శాతం. కాలేజీ కాదు, జనరల్ గా సొసైటీలో యువకుడు అన్న ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, ఆ కోరిక వచ్చేసి ఆ గర్ల్ ఫ్రెండ్ నాకు అందరికి ఉన్నారు, నాకు లేకపోతే నాకు ఎట్లా, నేను జీరో అయిపోతాను అనే భావం రావటం మూలానే ఇవాళ ఆ సంస్కృతి స్టార్ట్ అయింది. ఈ యువకుల నుంచి ఎప్పుడైతే ఈ ప్రతిపాదన వచ్చిందో యువతుల్లో కూడా అదే ప్రతిపాదన. అవును, నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటేనే రేపు పొద్దున నేను సినిమా పోయినా ఎక్కడ పోయినా సరదా తిరగాలని చేయాలని ఒక ప్రొడక్షన్ బాయ్. కొంతమంది ఏం ఆలోచిస్తున్నారు, నాకు బాయ్ ఫ్రెండ్ ఉండటం మూలాన నన్ను ఎవడైతే ఎలా చేస్తారో వాడు ఇంకా ఎలా చేయకుండా ఉంటాడు అని అర్థం ఆలోచిస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, బాయ్ ఫ్రెండ్ ఉండటం మూలాన బాడీ గార్డ్ ఉంటాడు అనేది ఆలోచిస్తారు. ఇది తప్పు ఆలోచన, మన సంప్రదాయంలో ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పనేది నాకు. సార్ కృష్ణ గారు, మా సి ఛానల్ ప్రేక్షకులకు మీ పరిచయ కార్యక్రమం. ఈ పరిచయ కార్యక్రమంలో మీరు, మీ అన్నదమ్ములు ఎంతమంది, మీ సిస్టర్స్ ఎంతమంది, మీరు ఎక్కడ చదువుకున్నారు, అలాగే మీ రాజకీయ గురువు ఎవరైనా ఉంటే, మీ కుటుంబంలో రాజకీయాలు ఎవరైనా ఉన్నా మొత్తం పిక్చర్ అంతా ఒక్క నిమిషం మా ప్రేక్షకులు పరిచయం చేయాలి. మేము మా ఫాదర్స్ మొత్తం 4, వాళ్ళ సిస్టర్స్ 3. అదేవిధంగా మా కుటుంబంకి వచ్చేవరకల్లా మేము బ్రదర్స్ 3 ఉంటాం. మాకు ఆడపిల్లలు లేరండి. సో నేను ఇంటికి పెద్దవాడిని. నా తర్వాత 2 తమ్ముళ్ళు ఉన్నారు. మా అమ్మగారు, మా నాన్నగారు. మా నాన్నగారు 2 సంవత్సరాల క్రితం పోయారు. మా నాన్నగారు ప్రధానంగా వ్యవసాయ వృత్తితో వ్యవసాయదారుడు. మాకు ఈ ఖమ్మం పట్టణంలో మొదటి నుంచి కూడా ఈ మమతా కాలేజీ ఉన్న ఏరియా మొత్తం కూడా మా పొలాలే. వ్యవసాయం మీదనే మా కుటుంబం జీవనాధారం కొనసాగింది. నేను శాంతినగర్ స్కూల్లో హై స్కూల్ స్థాయిలో 10th వరకు చదివాను. ప్రైమరీ స్కూల్గా 1 నుంచి 7 వరకు యూపీఎస్ కూర్చోవాలలో చదివాను. అదేవిధంగా డిగ్రీ డిస్కంటిన్యూ చేయడం జరిగింది ఎస్ఆర్ఎన్ బీజేపీ కాలేజీలో. నా బాల్యం మొత్తం కూడా ఇక్కడే. నా జన్మస్థలం కూడా ఇదే, ఖమ్మం మిషన్ హాస్పిటల్లో. ఆనాడు మిషన్ హాస్పిటల్ చాలా ఫేమస్. మిషన్ హాస్పిటల్లో నేను జన్మించడం జరిగింది. మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? నేను యాదృచ్ఛికంగా రాజకీయాలకు రావడం జరిగింది. అంటే ప్రత్యేకించి తీసుకొచ్చారా? ప్రత్యేకంగా నేను రాజకీయాలకు రాలేదు. నేను చదువుకునే సందర్భంలో స్కూల్కి హై స్కూల్ స్థాయిలో ఎన్సీసీ లీడర్. నేను ఆనాడు స్కూల్ హెడ్ లీడర్ నన్నే ఎన్నుకోవడం జరిగింది. ఆ సందర్భంగా నాయకత్వ లక్షణాలు అనేవి ఒక విధంగా నాకు కొంచెం బాగుంటుంది. అంతో ఇంతో నేను నాయకత్వ లక్షణాలు నేర్చుకోవటం వలన స్కూల్కే సేవ చేయగలిగినప్పుడు నేను సమాజంలో లీడర్ అయితే సమాజానికి కూడా ఉపయోగపడడానికి అవకాశాలు అని చెప్పేసి నేను రాజకీయాలకు రావడం జరిగింది. మొదట నేను వామపక్ష భావాలున్న సిపిఎం పార్టీలో పనిచేయడం జరిగింది. ఆనాడు ఆదర్శంగా ప్రధానంగా రాజకీయాల్లో నీతివంతమైన రాజకీయాలు నడిపిన నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ అయిన మార్క్సిస్ట్ పార్టీలో పనిచేశారు. దాంట్లో బోడిపూడి వెంకటేశ్వరరావు గారు మధురై ఎమ్మెల్యే గారు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు 10 సంవత్సరాలు చేశారు. ఆయనకి కొన్ని సేవలు చేస్తూ ఆయన దగ్గర నేను రాజకీయ శిష్యరికం చేయడం జరిగింది. ఈ ప్రాంతానికి వచ్చేవరకు నేను ఈ ప్రాంతంలో ముఖ్యంగా కార్మిక కర్షక వర్గాలు ఎక్కువ, చాలా పేద కుటుంబాలు ఈ ప్రాంతంలో జీవించాయి. వాళ్ళ సమస్యల కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడున్న స్థానిక లీడర్లతో పాటు కలిసి పనిచేయటం వలన నాకు కొంతవరకు ప్రజల బాధలు అర్థమై వాటి పరిష్కారం కోసం అధికారుల దగ్గరికి ఎలా వెళ్ళాలి, వాటి పరిష్కారం ఎలా చేయాలి అని చెప్పి కమ్యూనిస్టు పార్టీలో నేను నేర్చుకోవడం జరిగింది. మీ రాజకీయ గురువు ఎవరు? రాజకీయ గురువు అంటే జనరల్గా అయితే బోడిపూడి వెంకటేశ్వరరావు గారే నాకు రాజకీయ గురువు. ఆయనే నాకు ఆదర్శం. నీతి నిజాయితీకి మారుపేరు. అదేవిధంగా జాలి దయాగుణానికి చిరావూరు లక్ష్మణరావు గారు, అదేవిధంగా ముఖ్యంగా మంచిగంటి రామకృష్ణరావు గారిని మనం ఈ జిల్లా ప్రజలంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన సర్వం ఆస్తి 450 ఎకరాలు ఖమ్మం రూరల్ ఏరియాలో పేదలకు పంచిపెట్టి ఆనాడే
కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పనిచేసి ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఒక మంచి నాయకుడిగా, ప్రజలకి జాలి దయతో నిస్వార్థ సేవ చేయాలంటే ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు, మహా వ్యక్తి. ఆయన చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రోజుల్లో అలాంటి నాయకులు ఉన్నారంటే కనుచూపు మేరలో కూడా మనకి కనపడాలనేది నాకు ఉద్దేశం. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మీరు? ప్రస్తుతం నేను 1996లో తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు చూసి, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి చేసే ప్రయత్నాన్ని చూసి 24 గంటల్లో దగ్గర 14 గంటలు పనిచేసే ముఖ్యమంత్రిగా ఆదర్శ భావాలు చూసి నేను తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది. 2000 సంవత్సరంలో మొదటిసారి నేను ఈ 14వ వార్డు చెరువు బజార్ ప్రాంతంలో కౌన్సిలర్గా ఎన్నిక కావడం జరిగింది. మళ్ళా తిరిగి 2006 ఎన్నికల్లో కూడా అదే వార్డు ప్రెసిడెంట్ నన్ను రెండోసారి కూడా కౌన్సిలర్గా ఎన్నుకోవడం జరిగింది. మా పార్టీగా నన్ను మున్సిపల్ పక్ష నాయకుడిగా ఖమ్మం మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్గా గత 10 సంవత్సరాలు ఎన్నుకోవడం జరిగింది. ఆ బాధ్యతను కూడా ఖమ్మం పట్టణంలో ప్రధానంగా నా వార్డు కౌన్సిలర్ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఖమ్మం పట్టణ ప్రధాన సమస్యలన్నింటిలో కూడా నా పాత్ర, వాటి పరిష్కారం కోసం కౌన్సిల్ పక్ష నాయకుడిగా నా వంతు కృషి నేను చేయడం జరిగింది. మీ వివాహం గురించి చెప్పండి. పెద్దలు కుదిర్చిన సంబంధం? పెద్దలు కుదిరించలేదు. జూనియర్ కాలేజీలో ప్రేమ వివాహం చేసుకున్నాను. జూనియర్ కాలేజ్ స్థాయిలోనే నా వివాహం జరిగింది. నాకు అంటే అప్పుడు రాజకీయాల్లో ఉన్నారా? అంటే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ లో విద్యార్థి నాయకుడిగా ఎదుగుతాను. పిల్లలు ఎంతమంది సార్? నాకు ఒక పాప. ప్రస్తుతం ఆ పాప ఎంఫార్మసీ చేయడం జరుగుతుంది. బాబు ఒకటే పాప? ఒకటే పాప అండి. ఇప్పుడు మీ కుటుంబంలో తండ్రి, తాత, ముత్తాత లేక ఎవరైనా పటేల్గిరి కానీ రాజకీయ వర్గం ఏమైనా ఉన్నారా, లేదా వ్యవసాయ కుటుంబం? ఎవరు లేరండి. మొత్తం మా కుటుంబాలన్నీ కూడా వ్యవసాయ కుటుంబం. మా తాతగారు 1902వ సంవత్సరం ఆనాడు నిజాం గవర్నమెంట్ పరిపాలించే సందర్భంలో నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు పక్కనే ఉన్న ఈ కన్నివేడు అని చెప్పేసి జగాపేట పక్కన ఉన్న గ్రామం నుంచి వలసగా వచ్చి ఇక్కడ పొలాలు కొనుక్కొని వ్యవసాయ కుటుంబంగా మా తాతగారు ఇక్కడ మా కుటుంబాన్ని పెంచి పోషించారు. ప్రధాన సమస్య మీ ముందు ఉన్నది ఏంటి ఇప్పుడు సమాజం గురించి, ప్రజల గురించి? ప్రధానంగా నా వార్డులో పేదవాళ్ళు ఎక్కువ మంది, ముస్లిం మహిళలు ఎక్కువ మంది, ముస్లిం కుటుంబాలు ఎక్కువ మంది నివసిస్తున్నారు. ప్రధాన సమస్య ఇళ్ల సమస్య. ఇంటి స్థలాలు లేక ఒక్క గదిలో 2 కుటుంబాలు ఉన్న సంఘటన కూడా నా వార్డులో నేను ప్రత్యేకంగా చూశాను. వారి సమస్య కోసం 450 కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది. నేను ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆయనలో దంసలాపురం, అగ్రహారం కాలనీలో ఇవాళ మా వార్డు నుంచి పోయిన కుటుంబాలు సొంతంగా 100 గజాలు స్థలాలు కేటాయించి 45,000 రూపాయలు 2 గదులు కట్టుకోవడానికి లోన్ ఇప్పించడం జరిగింది. ఆ కుటుంబాలు ఇవాళ అక్కడ జీవించడం జరుగుతుంది. ఇది వ్యక్తిగత అవసరాల్లో ముఖ్యమైనది. సార్ కృష్ణ గారు, ఈరోజు మీ ఇంటి గడప బంధం కార్యక్రమం జరుగుతుంది. చక్కని ప్రశ్నలకు సమాజానికి కావలసిన సమాచారాన్ని మీరు ఇచ్చారు. అదేవిధంగా చివరి ప్రశ్న కాబట్టి, ఇప్పుడు ఈ సమాజంలో ఉన్న యువత వారి తల్లిదండ్రిని ఆదర్శంగా తీసుకొని ఏ విధంగా తీసుకుంటే ఆ కొడుకు అన్నప్పుడు తల్లిదండ్రి రుణం తీర్చుకున్నట్టు ఉంటుంది అనే దాని మీద మా సి ఛానల్ ప్రేక్షకులకు సందేశాలు ఇవ్వండి. ఈ కార్యక్రమం బంధం అనే పేరుతో ఏర్పాటు చేసి ఇవాళ నగరంలో ఉన్న ప్రముఖులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకుల దగ్గర అభిప్రాయ సేకరణ తీసుకోవడం అనేది సంతోషం. ముఖ్యంగా సి ఛానల్ ద్వారా ప్రేక్షకులకి ఈ కార్యక్రమాన్ని అందించి బంధాలు అనే విషయంలో ప్రజల్ని మర్చిపోయిన బంధాన్ని గుర్తు చేస్తూ మీ ద్వారా వారికి గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఛానల్కి ముందు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా కార్యక్రమానికి చక్కని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సమాజంలో చక్కటి ఒక మెసేజ్ని ఇచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం మాకు చాలా సంతృప్తినిచ్చింది. మీకు, మీ కుటుంబానికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం సార్. వెంకట్రామ జ్యువెలర్స్ బంధం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు తెలుగుదేశం నాయకులు శ్రీ కర్ణాటి కృష్ణ గారికి వైటీవీ తరపున ఒక చిన్న గిఫ్ట్. ఇంకానా? మరి ధర? రేటాకుందిగా. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ 916 కేడిఎం హాల్ మార్క్ మెగా ఏసీ షోరూమ్ ప్రత్యేకంగా మీకోసం సరికొత్త ఆవిష్కరణ. రేటాతో శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్. శ్రీ వెంకట్రామ జ్యువెలర్స్ ప్రొప్రైటర్ రాయపూడి వెంకట్రామారావు, రాయపూడి రంజిత్ కుమార్, గాంధీ చౌక్,
ఖమ్మం. సర్వాంగ సుందరంగా ముస్తాబై ఇప్పుడు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నది పెరుమాళ్ల. ఈ శుభ సందర్భంలో మేలో జరిగే చైత్ర వైశాఖ పెళ్లిళ్లకు పెళ్లి వారికి ఇదే మా ఆహ్వానం. మహిళలకు మేమందించే ప్రత్యేక కానుక పట్టు ఉత్సవ్. ఈ పట్టు ఉత్సవ్లో వేలాది రకాలు మీకోసం నిరీక్షిస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక ధరలు, సరికొత్త రకాలు, కొంగొత్త డిజైన్లు. పెరుమాళ్ల కమాన్ బజార్ ఖమ్మం. షూటింగ్స్, షర్టింగ్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, బెడ్షీట్స్ ఒకే ఒక్క పెద్ద షాపింగ్ మాల్. అందులో వివిధ విభాగాలు. పెరుమాళ్ల కమాన్ బజార్ ఖమ్మం. ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటి 916 కేడిఎం హాల్మార్క్ 2 అంతస్తుల మెగా ఏసీ షోరూమ్ నవకళ జ్యువెలర్స్ కమాన్ బజార్ ఖమ్మం. అందుకే మన కోసం నవకళ జ్యువెలర్స్ వారు ఐశ్వర్య లక్ష్మి గోల్డ్ సేవింగ్ స్కీమ్ ప్రవేశపెట్టారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా నెలకు 500, 1000, 2000, 3000 12 నెలలకు చెల్లించండి. ఒక నెల ఇన్స్టాల్మెంట్ బోనస్ గా పొందండి. ప్రతి ఒక్క మెంబర్ కి 6వ నెలలో కాంప్లిమెంటరీ గిఫ్ట్ మరియు మేకింగ్ ఛార్జెస్ మీద 50% డిస్కౌంట్. మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారు ఆభరణాలు సమకూర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం. ఈ స్కీమ్ లో మీరు జాయిన్ అవ్వండి. ఇక మీ ఇంట బంగారమే బంగారం. ప్యూరిటీ ఈజ్ అవర్ ప్రయారిటీ. తప్పక విచ్చేయండి. నవకళ జ్యువెలర్స్ కమాన్ బజార్ ఖమ్మం. కళాంజలి సిల్క్స్ ఖమ్మం నగరంలో అతి తక్కువ కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ అందమైన పట్టు ఫ్యాన్సీ చీరలతో స్వాగతం పలుకుతోంది కళాంజలి. ఆడవారికి నచ్చే ముచ్చటైన చీరలు, మగవారికి క్లాత్ మెటీరియల్ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. కళాంజలి సిల్క్స్ కమాన్ బజార్ ఖమ్మం. కళాంజలి సిల్క్స్. యాక్టివ్ ఫిట్నెస్ అండ్ లగేజెస్. మీరు నచ్చే, మీకు మెచ్చే ఆకర్షణీయమైన రంగుల్లో ట్రావెల్ బ్యాగ్స్, లేడీస్ బ్యాగ్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు, మెన్స్ వేర్, ఇంకా మీరు స్లిమ్ అవ్వడానికి కావలసిన ఫిట్నెస్ మెటీరియల్స్ లభించును. దర్శించండి యాక్టివ్, ది బిగ్గెస్ట్ ఏసీ ఫిట్నెస్ అండ్ లగేజెస్ మెన్స్ వేర్ షోరూమ్, యాక్సిస్ బ్యాంక్ దగ్గర, వైరా రోడ్, ఖమ్మం. యాక్టివ్. సమాజంలో అంతరించిపోతున్న బంధాలు, రక్త సంబంధాలు, ప్రేమ, అభిమానం ఇవన్నీ ఈరోజు చాలామంది మర్చిపోయారు. మరొక్కసారి ప్రతి గ్రామంలో, ఈ రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాలో కూడా ఈ బంధం కార్యక్రమం సాగుతుంది. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, పారిశ్రామికవేత్తలందరూ పాల్గొంటారు. ప్రతి ఒక్కళ్ళు ఈ బంధాలని మనం తెంచుకోకుండా కాపాడుకోవాలని, అలాగే తండ్రి జన్మనిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు రుణం తీర్చుకోవాలని, రుణానుబంధాన్ని పెంచుకోవాలని ఆశతో ఈ బంధం కార్యక్రమం సాగుతుంది. ఈరోజు ఈ ప్రముఖ రాజకీయ నాయకులు గౌరవనీయులు శ్రీ కర్ణాటక కృష్ణ గారి ఇంట్లో ఈ కార్యక్రమం జరిగింది. మాకు చక్కటి మా ప్రశ్నలకు ఒక సందేశాన్ని సమాజానికి ఇచ్చారు. అలాగే రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ ఒక గొప్ప వ్యక్తితో ఈ బంధం కార్యక్రమం కొనసాగుతుంది. తప్పక చూస్తుండండి. ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు బంధం. నమస్కారం. Da